పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ ప్రచారం హోరెత్తిపోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో కూడా ప్రచారం నిర్వహిస్తుంటే స్థానికంగా కూడా నాయకులందరూ కూడా ఎవరికి వారుగా కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మారి కూడా ఇక్కడ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తున్నారు. మొత్తానికైతే ఈరోజు వేముల మండలంలోని వేల్పల గ్రామంలో ఈరోజు డాక్టర్ దినేష్ రెడ్డి కూడా ఇక్కడ తన నాయకత్వంలో కూడా ఇక్కడ ప్రచారాన్ని అయితే భుజానికి ఎత్తుకొని కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉషారాన్ని కూడా మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి ప్రచారానికి సంబంధించి కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, గ్రామం అయితే సమూలంగా కూడా ఇటు గుడి అటు బడి ఇట్లా రోడ్లు తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజీ అన్ని స్థాయిల్లో కూడా గ్రామం అయితే అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధిని చూసి ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ప్రజలు ఏమంటున్నారు మీతో? అది ప్రజలు నేను చెప్పడం కంటే అది ప్రజలు చెప్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తే కానీ బంధువులాగా ఉండి బంధువులు అయితే ఇట్నే చెప్తారు కదా అని అనుకుంటారు. కానీ నేను వినింది అయితే ఊర్లో నేను చూసింది అయితే డ్రైనేజ్ కానీ ఎక్కడే కానీ నీళ్ళు బయట లేవు, సూవేజ్ అనేది ఎక్కడ బయట కనపడట్లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ వాటర్ స్టాగ్నేషన్ అనేది లేదు. ఇప్పుడే దేవాలయం నుంచి వస్తున్నాము, చాలా బాగుంది, చాలా బాగా కట్టినారు. ఇప్పుడు స్కూల్స్ వస్తే నాడు నేడు చిన్నప్పటి నుంచి నేను మొన్న గొల్లగూడలో ఒక స్కూల్కి పోయినాను, చాలా బాగుంది. నేను చదివేటప్పుడు అయితే బెంగళూరులో చదివేటప్పుడు కూడా అంత మంచి స్కూల్స్ నేనైతే చూడలే. ఇప్పుడు కూడా మా పిల్లలు పోతున్నారు కదా, వాళ్ళు కొన్ని ఉన్నాయి కానీ ఇప్పుడు వాళ్ళకైతే ఏమైతే ఉన్నాయో అదే సదుపాయాలు ఇప్పుడు ఇక్కడ గొల్లగూడలో నేను చూసినాను. ఇప్పుడు మనబడి ఇప్పుడు నాడు నేడు అనేది ఎక్కడ చూసుకున్నా కూడా ఆ ప్రాజెక్ట్ అయితే ఎక్కడెక్కడ అమలుపరిచినారో మా పిల్లోళ్ళకు బెంగళూరులో ఏ విధంగా ఉన్నాయో స్కూల్స్ అదే విధంగా ఇక్కడ కూడా ఉన్నాయి. అవి గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ కూడా కాదు, గ్రామ స్థాయి నుంచి కూడా ప్రైవేట్ స్కూల్స్ కూడా కాదు కదా, గవర్నమెంట్ స్కూల్స్ ఆ విధంగా ఉన్నాయి. సరే, ఇప్పుడు పులివెందుల అభివృద్ధి ఒక రాష్ట్ర స్థాయిలో కూడా చాలా ఆదర్శవంతంగా ఉన్న పరిస్థితి ఉంది. కానీ అటువంటి అభివృద్ధి ఇంత గ్రామంలో కనపడ్డాన్ని ఎలా చూస్తారు మీరు? దీనికంటే ఇప్పుడు చాలామంది చెప్తున్నారు, ఇప్పుడు ఆపోజిషన్ వాళ్ళు చెప్తున్నారు, అందరు చెప్తున్నారు మీరంతా వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రమే పెడుతున్నారు, ప్రోగ్రెస్ అనేది ఎక్కడ కనపడట్లేదు అని. నేను డాక్టర్ని. ప్రోగ్రెస్ అనేది ఉత్త బిల్డింగ్లో చూపిస్తే మాత్రం కాదు. ప్రోగ్రెస్ అనేది మనకు హెల్త్ కేర్లో ఉండాలి, ప్రోగ్రెస్ అనేది ఎడ్యుకేషన్లో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ కేర్ సరిగా లేకపోతే ప్రోగ్రెస్ అనేది ఎట్లా అంటారు? ఎడ్యుకేషన్ సరిగా లేకపోతే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంను వద్దన్నారు ఆపోజిషన్ వాళ్ళు. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత నేను చాలా మందితో స్కూల్ పిల్లలతో మాట్లాడుతున్నాను. ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళు మళ్ళీ ఇంగ్లీష్లో రెస్పాన్స్ చేస్తున్నారు బాగా. అది ప్రోగ్రెస్ అనేది. ఇప్పుడు ప్రోగ్రెస్ అనేది ఎక్కడ వస్తుంది అంటే ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది ఫ్యూచర్. మనము ఫ్యూచర్ని బాగుపరచుకోవడానికి మనము ఇప్పటి నుంచి ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ చేస్తే, ఇప్పటి నుంచే మనం ఆ డైరెక్షన్లో మనం స్టెప్స్ వేస్తే దాన్ని ప్రోగ్రెస్ అంటారు. సో ఇన్ మై వ్యూ అది ప్రోగ్రెస్ అనుకుంటున్నాను నేను. సార్, అపోజిషన్ పార్టీ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి లేదని చెప్తుంది. వాళ్ళు అటువంటి కామెంట్ చేసే వాళ్ళకి ఈ గ్రామ అభివృద్ధి ఒక గట్టి సమాధానం అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. అది నేను చెప్తున్నా కదా, డాక్టర్గా ఇప్పుడు సూవేజ్ అంతా బయట ప్రవహిస్తా అంటే డిజీజెస్ కామన్ అవుతాయి. వర్షాలు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు కాలరా అవుట్బ్రేక్స్ వచ్చినాయి యూఎస్లో కూడా. అక్కడ తీసుకుంటే ఇప్పుడు క్లోజ్ సూవేజ్ అనేది ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనకు డిసీజ్ స్ప్రెడ్ అనేది తక్కువ ఉంటుంది. వర్షం నీళ్ళు బాగా డ్రైన్ అయిపోతున్నాయి. సో దానికి ప్రోగ్రెస్ అనేది కాకపోతే ఇంకేమంటారు దాన్ని? సరే, ఈరోజు ప్రచారంలో ఈ అభివృద్ధి కావచ్చు, ఈ 5 ఏళ్ల కాలంలో జరిగిన సంక్షేమ పథకాల అమలు కావచ్చు, వీటి పట్ల ప్రజలంతా కూడా ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారు? చాలా సంతోషంగా ఉన్నారండి. నేను చెప్తున్నాను అనేది కాదు కానీ మీరే చూస్తుంటారు. మీరు ఇప్పుడు ప్రచారం చేసేటప్పుడు వేల్పుల్లో చూస్తున్నారు కదా, మీరే షార్ట్స్ తీసింటారు అనుకుంటున్నాను నేను. ఎక్కడే కానీ మాకు ఇది అందలేదు, మేము ఇది పొందలేదు అనేది అయితే ఎవరు చెప్పలే. మాకు ఈ హామీలు ఇచ్చినారు, మాకు అన్నీ జరిగినాయి. ఎక్కడో చోట కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కానీ 100% అనేది ఆ పర్ఫెక్షన్ అనేది రీచ్ కాలేం మనం. కానీ 95%, 99% అయితే మాకు చెప్పినట్టని మాకు అందినాయి అని అంటున్నారు. ఐ థింక్ దట్స్ గుడ్ ఇనఫ్. దానికంటే మనం ఎక్స్పెక్ట్ చేయడం ఏమన్నాలో నాకు అర్థం కాదు. చెప్పండి మేడం, మీరు చెప్పండి. మీరు కావచ్చు, మీ భర్త వేల్పుల రామన్న కావచ్చు,
గ్రామాన్ని ఇంత బాగా అభివృద్ధి చేశారు అంటే ప్రభుత్వం నుంచి అందివచ్చిన సహకారాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడం వల్ల ఈ అభివృద్ధి సాధ్యమైందంటారు? ఖచ్చితంగా చెప్తాను. జగనన్న ఈరోజు మీరే చూస్తూ ఉన్నారు. గ్రామం నుంచి ప్రతి ఒక్క కుటుంబం జగనన్న కోసం మేమున్నాం, జగనన్న గెలిపించుకోవడానికి మేము ఉన్నామండి. మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలతో సహా మీరందరూ చూసే ఉంటారు. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ మేము సైతం జగనన్న కోసమని ఇక్కడికి తల రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ జగనన్న అయితేమి, అవినాష్ రెడ్డి అన్న అయితేమి, ఒక వేల్పుల గ్రామం పరిస్థితి చూసుకుంటే 5 ఏళ్ళ ముందు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందంటే ఖచ్చితంగా 5 ఏళ్ళ ముందు తాగేదానికి చుక్క నీళ్లు లేని పరిస్థితి, అండర్ డ్రైనేజీ, గుంతలు పడిన రోడ్లు, బడులు, గుడులు మొత్తం ఘోరాతి ఘోరంగా ఉన్న పరిస్థితి, కనీసం పేదవాళ్ళకి తినేదానికి తిండి లేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కనీసం జన్మభూమి కమిటీలు పెట్టి వృద్ధులకి 70 ఏళ్ళు వృద్ధులకు చూసుకున్నట్టయితే కనీసం వాళ్ళకి ఫింక్షన్ కూడా తీసేసిన పరిస్థితి. అంత దౌర్భాగ్యంగా చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంది. ఈరోజు 2014 నుంచి 19 వరకు చంద్రగ్రహణం ఈ రాష్ట్రాన్ని వేధించింది. ఆ గ్రహణం వీడి 2019-24లో జగనన్న వచ్చి జగనన్న సుపరిపాలనతో ఈరోజు ఇంత సుభిక్షంగా ఉంది. అదే గ్రహణం మళ్ళీ రావాలని ట్రై చేస్తూ ఉంది. మేమందరం మహిళలందరం, ముఖ్యంగా మహిళలు, ఆ గ్రహణాన్ని రాకుండా 2024 పూర్తిగా రాష్ట్ర ప్రజలందరూ ఖచ్చితంగా జగనన్నను గెలిపించుకుంటాం. ఇప్పుడు టీడీపీ మాత్రం పులివెందుల అభివృద్ధి లేదు, వైనాట్ పులివెందుల అని చెప్పేసి కూడా పులివెందులు కూడా గెలుస్తామని చెప్తుంది. మరి ఈ అభివృద్ధి ప్రజల్లో ఇంత స్పందన చూస్తే వాళ్ళు చెప్పే మాటలు ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకుంటుంటే ప్రతి ఒక్కటి అబద్ధపు మాటలు. 2014లో ఏం చెప్పినారు? ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అన్నారు. ఏమన్నా చేసినారా? ఏం చేయలేదు. నిరుద్యోగ భృతి చేయలేదు. పేదలకు పక్కా ఇల్లు అన్నారు. ముఖ్యంగా మహిళలకి ఏం చెప్పినారు? డ్వాక్రా రుణమాఫీ అని చెప్పినారు. డ్వాక్రా రుణమాఫీ చేయటం పోను మేమందరం అప్పుల పాలయ్యాము ఆ రోజు పరిస్థితి. అంత ఘోరమైన పరిపాలన చేసి ఈరోజు వేరే ఇతర రాష్ట్రాల మేనిఫెస్టోని తీసుకోటి మా మేనిఫెస్టో కాపీ కొట్టి ఈరోజు దాన్ని బట్టి మేము ఏదో ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఏదో పబ్బం గడుపుకొని ఎలక్షన్స్ ముందు హామీలు ఇచ్చి గెలవచ్చని కూటమిగా ఏర్పడి జగనన్న ఓడిపించేదానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏం చేసినా కూడా ప్రజలు నమ్మరు. మాకు జగనన్న పరిపాలన బాగుందని ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క గడప నమ్మింది. జగనన్న ఒకటే మాట అంటాడు, మీ కుటుంబం వల్ల జగనన్న ఏమంటారంటే మేలు ఎక్కడైతే జరుగుతుందో ఇంటికి కుటుంబానికి జరుగుంటే ఓటేయండి, లేకపోతే వద్దు అన్నారు. ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి మేలు జరిగింది. ఖచ్చితంగా ప్రతి కుటుంబంలోంచి ఎంతమంది ఉంటే అంతమంది జగనన్న గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి ఒకటే చెప్తున్నా, మీరు ఎంతమంది అయినా రాండి, మీ కూటమిలు రాని, ఎంతమంది రాని, డెవలప్మెంట్ అనేది మీరు వచ్చి చూడండి, ఒక్కరితో చెప్పించండి డెవలప్మెంట్ జరగలేదు అని, అప్పుడు మేము ఒప్పుకుంటాం. మీరేదో పబ్బం గడుపుకొని ఎలక్షన్స్లో వచ్చి మీరు గెలవాలని తాపత్రయంతో ఎన్ని ప్రయత్నాలు చేయటం ఖచ్చితంగా మీరు రాను 2024లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ మీరు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని మేము తెలియజేసుకుంటున్నాం. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పులివెందుల్లో వచ్చే మెజార్టీ మీదే దృష్టి సారించింది. మరి ఈసారి 1,00,000 అని చెప్పేసి కూడా నియోజకవర్గం అంతా కూడా ఉంటుంది. మరి స్పందన చూస్తే 1,00,000 వచ్చే అవకాశం? 1,00,000 కాదు, అంతకంటే ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మేమందరం జగనన్న కోసం సిద్ధంగా ఉన్నామని మళ్ళీ కూడా మొత్తంగా చూస్తే పులివెందులే కాదు, పులివెందుల్లో ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందింది. 5 ఏళ్ల సంక్షేమ పాలనతో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 1,00,000కు పైనే కూడా మెజార్టీ వస్తుందని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో నాగరాజు, సాక్షి నుంచి, వేల్పుల నుంచి.